ఈ రోజు సోషల్ మీడియాలో ఉండే చెత్తని కాదు ఆ చెత్తని క్రియేట్ చేస్తున్న చెత్త నా కొడుకుని రోషైపోతున్నాం. బుజ్జుగా భలే ఉన్నారు రండి లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. వీడియో మాత్రం గుద్దబాలుంటది, అస్సలు మిస్ అవద్దు. ఫస్ట్ చెత్త రావణ్ ఫర్ యూ. ఈ పూగాడికి సినిమా కలెక్షన్స్ పైన నాలెడ్జ్ మళ్ళా ఏం చేశాడు రా వీడు? అఖండ 2 మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందిరా? 59 కోట్లు కదా. ఈ పూగాడు ఏం చెప్తాడో చూడు. నిజానికి అఖండ ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత అనేటటువంటిది ఈ రోజు ఈ వీడియోలో చెప్తా చూడండి. డే 1 చూసుకున్నట్లయితే 22 కోట్ల మట్టికే కొట్టింది, మహా అయితే 23 కోట్లు. ఒరే ఎరుపు కూడా, నువ్వు చెప్పేది షేర్ కలెక్షన్లు, సినిమా టీం చెప్పేది గ్రాస్ కలెక్షన్లు. ఉందరా అసలు నీకు బుర్రుందా? ఒక సినిమాకి వచ్చిన మొత్తం డబ్బుల్ని గ్రాస్ కలెక్షన్ అంటారు. ఆ గ్రాస్ లో నుంచి థియేటర్ రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్ లు అన్ని కట్టయిన తర్వాత మిగిలిన దాన్ని షేర్ కలెక్షన్ అంటారు. అది తెలుసుకో ముందు. ఏదో పెద్ద పూకుటేసినట్టు పెద్ద పట్టేసినట్టు బాగా. అయినా గ్రాస్ కి షేర్ కి తేడా తెలియదు. నువ్వు ఒక యూట్యూబర్ వి, నీకు ఒక ఛానల్, 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు, నా లవడా. అన్నట్టు ఒరిజినల్ కలెక్షన్ చెప్తుంటే నన్ను అందరూ కూడా తిరుగుతున్నారు, ట్రోల్ చేస్తున్నారు. మరి సినిమాకి వచ్చిన కలెక్షన్లు చెప్పరా అంటే నీకు నచ్చిన కలెక్షన్లు చెప్తే మింగరా? నా మీద మీకు నమ్మకం లేకపోతే చాట్ జీపీటీని అడగండి, లేదా గూగుల్ అడగండి. చాట్ జీపీటీ కూడా 59 కోట్లు వచ్చినాయని చెప్తాందిరా హూకా. మాకు చెప్పడం కాదు, ముందు నువ్వు తెలుసుకొని దొప్పించుకో. నీకు తెలియదురా, ఇరుముద్దులు ఎందుకురా, ఎందుకు చదువుకున్నా? మీ బాబాలను తిట్టి సంపాదించి చదివితే నువ్వు ఇయ్యా నేర్చుకున్నా. సెకండ్ చెత్త పిల్లని పీలు. రే రే తాళి కడుతున్నాడేంట్రా? మరి వీడి పరిస్థితి ఏంటి? నేను ఎరుపుకుని నాకు ఈ పళ్ళు చిరాకని వీరు తీస్తున్నారు అక్కడ. తాళంటాడు, మమ్మీ అంటాడు, ఏంట్రా ఇది? అంటే ఆ అమ్మాయిని వీడు ప్రేమగా మమ్మీ అని పిలుస్తాడంట. ఏంటి మమ్మీనా? నాకు ఇలాంటి మాటలే కుంకు మాట ఎక్కుపోతాయి. ఇప్పుడు మా ఇంట్లో ఏమని చెప్పుకోను నేను. అరే ఇంకోసారి వీడు దాన్ని మమ్మీ అన్నాడు అనుకో, ఆ తాళి తీసి వీడి పూకులో. ఫ్యామిలీ ఐడెన్స్. ఏంటి అసలు ఏంటిది పెళ్లి? అసలు ఏంటిది? దాన్ని తాళంటారు చెల్లి. అయినా ఒకరితో ప్రేమ, ఒకరితో పెళ్లి, ఇంకొకరితో ఫస్ట్ నైట్ చేసుకునే మీకు దాని విలువ తెలియదులే. తెలుసు నన్ను పెళ్లి చేసుకున్నాను. ఎలా పోషిస్తావు, ఎలా తీసుకెళ్తావు ఇంటికి? ఏముంది, ఇలానే స్క్రిప్టెడ్ వీడియో చేస్తా బతికేయండి. ఏంటి ఇదంతా స్క్రిప్టెడా? వాడు తాళి కడతా అంటే జుట్టు సైడ్ కి చెప్పి కోఆపరేట్ చేస్తాంది. వాళ్ళ మాటలు వినపడడానికి ఫోన్ లో వాయిస్ రికార్డ్ చేస్తాంది. తాళి తీస్తా అంటుంది కానీ తీయడంలే. ఇన్ని క్లూలు ఇచ్చినా కనిపెట్టలేకపోయావేంట్రా? నాకేం తెలుసు, వీళ్ళని బచ్చాలనుకున్నా, కాదు లుచ్చాలని ఇప్పుడే తెలిసింది. నేను సినిమాల్లో కనిపించే లూస్ పిల్లని కాదు, మారి గర్ల్ ఫ్రెండ్ మాస్ పిల్లని. థర్డ్ చెత్త ఎక్స్పోజింగ్ ఆంటీ. రే రే బిట్లో వీడియోలు ప్లే చేస్తావేంట్రా బాటుగా? నీ అబ్బా అది ఇన్స్టాగ్రామ్ వీడియోనే. అయినా ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి వీడియోలు పెడితే ఏమొస్తారా వీళ్ళకి? వ్యూస్, ఫాలోవర్స్ ఈ రెండు చాలవా అడ్డమైన ప్రమోషన్లు చేసి డబ్బులు మింగడానికి? సంస్కారహీనులు. ఆంటీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు తక్కువ అవుతాయో అప్పుడు ఒక ఎక్స్పోజ్ వీడియో పెట్టి రీచ్ మింగుతాది. ఆ రీచ్ చూసి బెట్టింగ్ ప్రమోషన్లు వస్తాయి. ఆ ప్రమోషన్లు చేసి డబ్బులు మింగుతాది. మామ ఇప్పుడు చెప్పే టాపిక్ రోతో బెహా. రీసెంట్ గా శ్రీలీల, నివేద థామస్ ఒక పోస్ట్ పెట్టారు. ఏంటది? ఏతో వాళ్ళ ఫేసులు మార్పులు చేసి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారని. ఏంటి హీరోయిన్ వీడియోలు ఫేక్ చేస్తున్నారా? ఆగాగు, ఇంకా అయిపోలేదు. ఇదే టైంలో ఒక ఫేక్ వీడియోని తీసుకొచ్చి అందులో ఉండేది హిందీ యూట్యూబర్ పాయల్ గేమింగ్ అని రుద్ది పాల్తొబ్బుతున్నారు. ఏంటి యూట్యూబర్ల వీడియోలు కూడా ఫేక్ చేస్తున్నారా? ఒరే ఆగరా, ఇంకా అవ్వలేదు. చెప్పు. వీళ్ళిద్దరూ మీకు గుర్తున్నారు కదా, వీళ్ళ ఫేసులను వేరే వీడియోలో సెట్ చేసి కొత్త వీడియో లీక్ అయిందని మళ్ళా సర్క్యులేట్ చేస్తున్నారు. మామ రోజు రోజుకి సమాజంలో ఎరువుకుల కొడుకులు ఎక్కువ అవుతున్నారు. వదిలితే రేపో మాపో నా ఫేక్ వీడియో కూడా అప్లోడ్ చేసేటట్టున్నారు. అందుకేనా నువ్వు ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు? సో ఏ హూక్ గారైనా మిమ్మల్ని ఫేక్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తే సావడం లాంటి ఎరువు పనులు కాకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మహా అయితే మీ వీడియో గురించి 2 రోజులు మాట్లాడుకుంటారు, 3వ రోజు అందరూ మర్చిపోతారు. దానికోసం మీరు సావాల్సిన పనే లేదు. పొరపాటున మీ బ్లూ ఫిల్మ్ టీవీలో వచ్చేసిన పట్టించుకోవద్దు, 2 రోజులు అందరూ మర్చిపోతారు. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.